నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. లో సుదీర్ఘ సూర్యగ్రహణం 6 నిమిషాల 23 సెకండ్లు కొనసాగే అవకాశం. భారత్కు హైడ్రోజన్ పవర్ ట్రైన్, ప్రయాణికులకు శుభవార్త. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ, క్యూ లైన్ మేనేజ్మెంట్ పై ఫోకస్, ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడి. భద్రత నడుమ గంగమ్మ ఆలయ హుండీ లెక్కింపు, గణనీయంగా పెరిగిన ఆదాయం. తిరుమలలో సైకో హల్చల్, భయభ్రాంతులకు గురైన భక్తులు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని అలిపిరి పాదాల మండపం వద్ద పరిస్థితులను పరిశీలించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భక్తుల భద్రత దృష్ట్యా అలిపిరి పాదాల మండపం వద్ద టీటీడీ విజిలెన్స్, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. వైకుంఠ ఏకాదశికి భక్తుల రద్దీ అలిపిరి కాలినడకన మార్గంలో ప్రతి ఏడాది అధికంగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని విజిలెన్స్, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు అలిపిరిలోని పలు ప్రాంతాలను పరిశీలించి పార్కింగ్, క్యూ లైన్ తనిఖీ వ్యవస్థలపైన పలు సూచనలు అధికారులకు జారీ చేశారు. ఈ తనిఖీలలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో పాటు అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, టీటీడీ సివిఎస్ఓ మురళీకృష్ణ, విజిఓ సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఎమ్మెల్యే నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమంలో స్థానిక అన్ని శాఖల అధికారులు పాల్గొని ప్రజల విజ్ఞప్తులను స్వీకరించి తగిన పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే సమక్షంలో హామీలు ఇచ్చారు. పోలీస్ పరిధిలో ఇంటి జాగాలు, ఇల్లు పట్టాలు లేవని, రేషన్ కార్డ్స్ లేవని, పెన్షన్లు రాలేదని రకరకాలమైన విజ్ఞప్తులు తీసుకోవడం జరుగుతోంది. అవి అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ అధికారులకు ఏ అవసరాలు వాళ్ళకు వస్తున్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వ అధికారులు కూడా మున్సిపల్ అధికారులు, పబ్లిక్ హెల్త్ అధికారులు, ఎలక్ట్రిసిటీ అధికారులు, ఎంఆర్ఓ అధికారులు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, కార్పొరేటర్స్ అందరూ కూడా రావడం జరిగింది. పోలీస్ అధికారులు కూడా రావడం కూడా జరిగింది. ఖచ్చితంగా కూడా ఈ జనవాణి కార్యక్రమంలో వచ్చి ఫిర్యాదు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా మేమందరం కూడా దీన్ని అధికారులతో సమన్వయం చేసుకొని ఖచ్చితంగా న్యాయం చేసేంత వరకు ఇది కలెక్టర్గా మా పరిధిలో ఏమేమి అవుతున్నాయో చూస్తాం. డిపార్ట్మెంట్ పరిధిలో కానివి కలెక్టర్ గారికి సమర్పిస్తాం. ఆన్లైన్ టికెట్ విక్రయాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సత్ఫలితాలనిస్తోంది. తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు ఈడిప్ ద్వారా టీటీడీ టోకెన్లు కేటాయించింది. వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల దర్శన టోకెన్ల కోసం 25,72,111 మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోగా ఈడిప్ ద్వారా 1,76,000 టోకెన్లు జారీ చేసినట్టు టీటీడీ ప్రకటించింది. టీటీడీ వైకుంఠ ద్వార దర్శనాల ఈడిప్లో ఏపీ టాప్లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన భక్తులకు 58,923, తెలంగాణకు 41,965, తమిళనాడుకు 11,703, కర్ణాటకకు 20,929, మహారాష్ట్రకు 3,352, కేరళకు 287, పుదుచ్చేరి 181, ఒడిశా 180, గుజరాత్ 114, త్రిపుర 8, పాస్పోర్ట్ 91 మంది భక్తులకు టైం స్లాటెడ్ టోకెన్లు జారీ చేసింది. ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 30న 8,71,340 మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోగా ఈడిప్ ద్వారా 57,000 మందికి టోకెన్లు కేటాయించింది. డిసెంబర్ 31న దర్శనానికి 8,52,404 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 64,000 మందికి, జనవరి 1న దర్శనానికి 8,48,367 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే 55,000 మందికి కేటాయించింది. మరోవైపు వైకుంఠ ద్వార దర్శనాల్లో తొలి 3 రోజులు 300 రూపాయల దర్శనం, శ్రీవాణి దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా అన్ని రకాల సిఫార్సు దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వైకుంఠ ఏకాదశి రోజున 70,000 మందికి దర్శన ఏర్పాట్లు చేస్తుండగా గంటకు 4,300 మందికి దర్శనాలు కల్పించనుంది. ఇక ఈ డిప్లో ఎంపికైన భక్తులకు ఫోన్ ద్వారా SMS పంపనుండగా అందులోని లింక్ ఓపెన్ చేసుకుని ఉచిత టోకెన్ డౌన్లోడ్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది.
ఇక 10 రోజుల్లో 182 గంటల పాటు వైకుంఠ ద్వార దర్శన తలుపులు తెరిచే ఉంటాయి. అందులో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయిస్తామని ఇప్పటికే టీటీడీ తెలిపింది. మొత్తంగా ఆ 10 రోజుల పాటు 8 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలి రావడంతో స్వామివారికి సేద తీరడానికి కూడా సమయం లేకుండా పోతోంది. సుప్రభాత సేవ నుండి పవళింపు సేవ వరకు భక్తులు వెంకన్న దర్శనానికి పడిగాపులు కాస్తూనే ఉన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనాలు ఒక ప్రత్యేకమైన పవిత్రతతో కూడినవి. 1933 సంవత్సరానికి ముందు స్వామివారికి గంటల తరబడి విశ్రాంతి సమయం కేటాయించబడేది. ఇది భక్తులకు మరింత శాంతియుతమైన దర్శన అవకాశాన్ని అందించేది. ఆ కాలంలో దేవాలయం ఆచారాలు మరింత నిర్బంధితగా స్వామి యొక్క శ్రీకారాన్ని గౌరవించేలా రూపొందించబడ్డాయి. భక్తులు కొంచెం ఎక్కువ సమయం పొంది మనస్సు ప్రశాంతంగా దర్శనం చేసుకునే అవకాశం ఉండేది. ఈ విశ్రాంతి సమయాలు స్వామివారి దైవత్వాన్ని మరింత గొప్పగా అనుభవించేలా చేసేవి, భక్తులలో ఆనందాన్ని రెచ్చగొట్టేవి. కానీ సమయం మారినట్టు భక్తుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. దీంతో స్వామివారి విశ్రాంతి కాలం మెల్లగా తగ్గిపోయింది. ఆధునిక యుగంలో టెక్నాలజీ, రవాణా సౌకర్యాల పురోగతితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తిరుమలకు రద్దీగా వస్తున్నారు. ఈ మార్పు దేవాలయ నిర్వహణలో కూడా పెద్ద సవాలుగా మారింది. కానీ అది స్వామివారి అపార కరుణకు ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. భక్తుల ప్రేమ మరియు భక్తి ఎంతటి శక్తివంతమైనదో చూపించేలా దర్శనాలు మరింత సులభంగా అందించబడడం మొదలైంది. ఈ మార్పు ద్వారా దేవాలయం భక్తుల అందరికీ సమాన అవకాశం కల్పించడానికి కృషి చేస్తోంది. ఇది ఆచారాల ఆధునీకరణకు ఒక మైలురాయిగా మారింది. ఒకప్పుడు పగలు మాత్రమే దర్శనాలకు పరిమితమైన స్వామివారు నేడు అర్ధరాత్రి దాటిన భక్తుల మొహరును వింటూ వారి ఆకాంక్షలను తీర్చుతున్నారు. ఈ మార్పు భక్తుల సంఖ్య పెరగడంతో సహజంగా వచ్చింది. దర్శనాలు 24 గంటల పాటు అందుబాటులో ఉండటం విశేషం. రాత్రి సమయాల్లో కూడా భక్తులు స్వామివారి పాదాలకు చేరుకోవడం వారి మనస్సుల్లో ఉండే భక్తి యొక్క తీవ్రతను తెలియజేస్తుంది. ఈ అలుపులేని దర్శనాలు స్వామివారి అనంతమైన కృపను ప్రతిబింబిస్తాయి, భక్తులకు మరింత దగ్గరగా ఉండే అవకాశాన్ని ఇస్తాయి. దీని ద్వారా దేవాలయం భక్తుల అందరి విశ్వాసాన్ని గౌరవిస్తూ ఆచారాలను సమయానికి అనుగుణంగా మార్చుకుంది. 7 కొండలను ఎక్కి చేరుకున్న మా భక్తులకు సంతోషాన్ని పంచడానికి ఆ 7 కొండల వాడైన స్వామివారు అలుపు లేకుండా దర్శనాలు ఇస్తున్నారు. ఈ అపార కరుణ చూస్తే మనసు ఆనందంతో నిండిపోతుంది. స్వామివారి పట్ల శాశ్వతమైన రుణభావం ఏర్పడుతుంది. భక్తుల ప్రయాణాలు, కష్టాలు అన్నీ స్వామివారి కృపతో సులభమవుతాయని అనుభవిస్తాము. ఇలాంటి దైవిక అనుగ్రహం మనల్ని ఎప్పటికీ ఆకృతులు చేస్తుంది. మన జీవితాల్లో స్వామివారి స్థానం మరింత గొప్పదవుతుంది. నీ కరుణకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం తిరుమలవాడ. శ్రీవారి సేవకుల్లో మరింత సేవాభావం ఉండాలని టీటీడీ భావిస్తోంది. ట్రైన్ ద ట్రైనర్స్ ప్రోగ్రాం పేరుతో శ్రీవారి సేవకులకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఐఐఎం అహ్మదాబాద్ నిపుణులతో శ్రీవారి సేవ గ్రూప్ సూపర్వైజర్లకు విడతల వారీ ట్రైనింగ్కు శ్రీకారం చుట్టింది. 25 ఏళ్ల క్రితం టీటీడీలో 200 మందితో మొదలైన శ్రీవారి సేవ ఇప్పుడు 17 లక్షల మందికి చేరింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు సేవలు అందించేందుకు ఆసక్తి చూపే భక్తుల సంఖ్య ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరిగింది. శ్రీవారి సేవకులుగా శ్రీవారి సేవలో పాల్గొనే భక్తులు సామాన్యుల నుంచి సంపన్నుల దాకా ఉంటోంది. ఇలా మానవ సేవే మాధవ సేవలా భక్తులకు సేవ చేయడమే పరమావధిగా 2000 నవంబర్లో శ్రీవారి సేవను టీటీడీ ప్రారంభించింది. 200 మంది సేవకులతో మొదలైన ఈ కార్యక్రమంలో 2025 నాటికి దాదాపు 17 లక్షల పైగా దేశ విదేశాల నుండి వచ్చే వాలంటీర్లు శ్రీవారి సేవలో పాల్గొంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆదేశాలతో శ్రీవారి సేవను మరింత విస్తరింపజేసే పనిలో టీటీడీ నిమగ్నమైంది. శ్రీవారి సేవ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు సేవకులకు ముందస్తు శిక్షణ ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్, అహ్మదాబాద్ ఐఐఎం నిపుణులు శ్రీవారి సేవకులకు గ్రూప్ సూపర్వైజర్లు ద్వారా శిక్షణ ఇప్పించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ట్రైనింగ్ మాడ్యూల్స్ రూపొందించింది. గత సెప్టెంబర్ నెలలో 150 మంది గ్రూప్ సూపర్వైజర్లకు వర్చువల్గా శిక్షణ పూర్తి చేసిన టీటీడీ ఈ నెల 1 నుండి ఫిబ్రవరి 13 వరకు 10 బ్యాచ్లకు శిక్షణ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ముందుగా మొదటి రోజు గ్రూప్ సూపర్వైజర్లకు రిజిస్ట్రేషన్, శిక్షణపై అవగాహన కల్పిస్తోంది. 2, 3, 4 రోజుల్లో తిరుమలలోని శ్రీవారి సేవా సదన్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న టీటీడీ 5, 6, 7 రోజుల్లో క్షేత్ర పరిశీలన ఉంటుంది. అంటే వారం రోజులు ఒక్కో బ్యాచ్కు శిక్షణ ఇస్తుంది.
శ్రీవారి సేవను భక్తితో సమయపాలనతో చేయడానికి, భక్తుల రద్దీని సమర్థంగా నిర్వహించడానికి, సేవా బాధ్యతల్లో గందరగోళం తగ్గించడానికి, ఆధ్యాత్మికత, నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం పెంపొందించడానికి ఈ శిక్షణ సహాయపడుతుంది. ముందస్తుగా శ్రీవారి సేవకు రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకు వారి ప్రాంతాల్లో నిపుణుల వద్ద ప్రత్యేక శిక్షణ పొందిన గ్రూప్ సూపర్వైజర్లు ప్రాథమిక శిక్షణ ఇస్తారు. సేవకుల్లో స్పష్టత, ధైర్యం, క్రమశిక్షణ పెంపొందిస్తారు. భక్తుల అనుభవం మెరుగుపడేలా సేవను మార్గనిర్దేశం చేస్తారు. వినయం, భక్తి, క్రమశిక్షణతో కూడిన సేవను భక్తులకు అందించేలా సేవకులను తీర్చిదిద్దుతారు. డిసెంబర్ 1 నుంచి గ్రూప్ సూపర్వైజర్లకు మొదటి బ్యాచ్ రిజిస్ట్రేషన్ జరిగింది. 2, 3, 4 తేదీల్లో వీరికి శ్రీవారి ఆలయ ప్రాశస్త్యం, హైందవ సనాతన ధర్మంలోని పౌరాణిక గాథలు, శ్రీవారి సేవా ప్రాధాన్యత, టీటీడీ, ఐటీ సేవలు, వైద్య సేవలు, భద్రతా సేవలతో పాటు కళ్యాణకట్ట, అన్నప్రసాదం, లడ్డూ కౌంటర్, రిసెప్షన్, వరాహస్వామి ఆలయం, వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1, 2, శ్రీవారి ఆలయం, కొబ్బరికాయల కౌంటర్లలో రద్దీ ఎక్కువగా ఉన్న రోజులు, ప్రత్యేక దినాల్లో శ్రీవారి సేవకులు భక్తులకు అందిస్తున్న సేవలు, గుండెపోటు వచ్చిన భక్తులకు సిపిఆర్ చేసే విధానంపై శిక్షణ ఇస్తోంది టీటీడీ. ఇక ట్రైన్ ద ట్రైనీస్ పేరుతో శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన టీటీడీ శ్రీవారి సేవకులు హిందూ ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్లుగా పేర్కొంటోంది. శ్రీవారి సేవను మరింత బలోపేతం చేయడంలో భాగంగా వారిలోని నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే శిక్షణ కార్యక్రమం వెనుక ఉన్న ఉద్దేశం అంటున్నారు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఐఐఎం అహ్మదాబాద్ నిపుణుల శిక్షణ మాడ్యూళ్లను రూపొందించినట్లు చెప్పారు. శిక్షణలో వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాల పెంపు, కమ్యూనికేషన్, భక్తులతో నడవడిక, నాయకత్వ లక్షణాలు, టీటీడీ చరిత్ర, శ్రీవారి సేవ ప్రాముఖ్యత, పురాణాల పరిజ్ఞానం తదితర అంశాలు ఉంటాయన్నారు. ఆయా అంశాల్లో నిష్ణాతుల ద్వారా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామంటున్నారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. శిక్షణ పొందిన గ్రూప్ సూపర్వైజర్లు తమ ప్రాంతాల్లో శ్రీవారి సేవకు నమోదు చేసుకున్న శ్రీవారి సేవకులకు సేవకు రాకమునుపే శిక్షణ అందించి వారిని భక్తులకు ఉన్నతమైన సేవలు అందించే విధంగా తీర్చిదిద్దడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. హిందూ ధర్మ ప్రచారాన్ని శ్రీవారి సేవకులు మరింత విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లాలని టీటీడీ కోరుతోంది. త్వరలో టీటీడీ స్థానిక ఆలయాల్లో దశలవారీ శ్రీవారి సేవ ప్రారంభించాలని టీటీడీ భావిస్తోంది. శ్రీవారి సేవను మరింత బలోపేతం చేయడంలో భాగంగా గ్రూప్ సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోందని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఘోరాలు జరుగుతున్నాయని, నిలువరించడంలో టీటీడీ పాలక మండలి సభ్యులు, అధికారులు వైఫల్యం చెందారని టీటీడీ మాజీ పాలక మండలి అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుమల లడ్డూకు సంబంధించిన ఆరోపణలు కావచ్చు, పరకామణి కేసుకు సంబంధించిన విషయం కావచ్చును, కొత్తగా శ్రీవారి శాలువలకు సంబంధించిన వ్యవహారం కావచ్చును, అది ఏదైనా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఉద్దేశపూర్వకంగా మనం జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తే హిందూ ధర్మాన్ని, తిరుమల క్షేత్రాన్ని ఒక ఆయుధంగా వాడుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందవచ్చును అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈరోజు చేస్తున్నటువంటి ఆరోపణలే పదే పదే చేస్తూనే సంవత్సరంన్నర కాలంగా మరో 3.5 సంవత్సరాల పాటు ఎన్నికలు వచ్చేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ దెబ్బతీయటం కోసమని దీనిని పావుగా వాడుకునేటువంటి ప్రయత్నం నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నది. ఏదైనా వాళ్ళ హయాంలో చేస్తున్నా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులని సవరించుకోవాల్సింది పోయి, సరిదిద్దుకోవాల్సింది పోయి, ఆ సరిదిద్దుకునేటువంటి కార్యక్రమాలు చెయ్యకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే ఇవన్నీ కూడా జరిగాయి అన్నటువంటి ఆరోపణలు చేస్తూ ఒక్కదానికి కూడా రుజువుపరిచేటువంటి అంశాలు ఏవి కూడా చెయ్యకుండా నిరంతరము నేరుగా జగన్మోహన్ రెడ్డి మీదనే వేలు చూపిస్తూ, ఎక్కుపెట్టి బాణాలు సంధిస్తూ రాజకీయ ప్రలోభం కోసమనే, పబ్బం కోసమనే మొత్తం ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. అంగవైకల్యం శరీరానికే గాని మనసుకు, ఆలోచనలకు కాదని
మెదడుకు పదును పెట్టడం ద్వారా అనేక విజయాలు సాధించవచ్చని తిరుపతి జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గౌరీశంకర్, మండల విద్యాశాఖ అధికారి బాలాజీ తెలిపారు. తిరుపతి బైరాగిపట్టణంలోని భవిత కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వి సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వక్తృత్వ పెయింటింగ్ పోటీ పరీక్షలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులను, తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రత్యేక ప్రతిభావంతులని ఆందోళన చెందాల్సిన పనిలేదు. భవిత కేంద్రంలో పిల్లలను చేర్చడం ద్వారా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులను దృష్టిలో ఉంచుకుని బస్సు ప్రయాణంలో సబ్సిడీ వంటివి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తే ఏంటి, నేటి విద్యార్థులే రేపటి పౌరులు కాబట్టి దాంట్లో గిఫ్టెడ్ చిల్డ్రన్ను ఎక్కువ ఎవరైతే మనం ఆదరిస్తామో, వాళ్ళకి సహాయం చేస్తామో, వాళ్ళని బాగా చక్కగా చూసుకుంటామో వారే రేపు అనేక పదవులను అలంకరిస్తున్నారు. కాబట్టి ఇటువంటి గిఫ్టెడ్ చిల్డ్రన్ సుమారు 60 మంది ఈ తిరుపతి అర్బన్లో భవితా సెంటర్లో ఉండడం చాలా అదృష్టం. దీనికి 3 ఉపాధ్యాయులు సేవలు చేయడం, అదేవిధంగానే వారికి అన్ని రకాల ఉపకరణాలు ప్రభుత్వం సహాయం చేయడం, ఆ సహాయం చేసిన తర్వాత వాళ్ళు అనేక రకాల కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం, ఆ కాంపిటీషన్స్లో గెలుపొందిన వాళ్ళకందరూ కూడా ప్రైజులు అందించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ట్రైసైకిల్ అని, వినికిడి పరికరాలని, అలాగే కంటి చూపు అద్దాలని, అలాగే వివిధ రకాలైనటువంటి వైద్య పరికరాలను ఇవ్వడంతో పాటు వాళ్ళకి రవాణా భత్యము 600 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళతో పాటు వచ్చినటువంటి సహాయకురాలు కూడా 6000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్న భోజన పథకంతో పాటు వీళ్ళకి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్ ప్రకారము యూనిఫాము, షూ, బెల్టు, పుస్తకాలు, నోట్బుక్లు కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రముఖ సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి భారతీయ సంగీత ప్రపంచంలో మకుటం లేని మహారాణిగా వెలుగొందారని రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు. ప్రముఖ గాయని, సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి 21వ వర్ధంతి సందర్భంగా తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో ఉన్న వారి విగ్రహానికి రాయలసీమ రంగస్థలం కళాకారులు, సంగీత ప్రియులు, కూటమి నాయకులు గుండాల గోపీనాథ్, రుద్రకోటి సదాశివం, చిత్తరపు హనుమంతరావు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంగీత ప్రపంచంలో మగుటం లేని మహారాణిగా వెలుగొందిన ఎంఎస్ సుబ్బలక్ష్మి తిరుమల శ్రీవారి సుప్రభాతాన్ని తన గానామృతంతో ఆలపించారని గుర్తు చేశారు. నేటికి ఆమె పాడిన సుప్రభాతం గాత్రంతోనే శ్రీవారిని మేల్కొల్పడం జరుగుతుందని వివరించారు. అలాంటి మహా సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మిని స్మరించుకోవడం మన కర్తవ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం కళాకారుల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు రుద్రకోటి సదాశివం, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ఫిలిం సొసైటీ భాస్కర్, బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు, రంగస్థలి ప్రతినిధులు కెఎన్ రాజా, చంద్రబాబు నాయుడు, మల్లారపు రవి, అన్నారెడ్డి, రాజశేఖర్, ఆర్ఎంఎస్ భాస్కర్, మురళి తదితరులు పాల్గొన్నారు. సంగీత సరస్వతి ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మమ్మ గారి వర్ధంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ప్రతినిధులు, అలాగే కళాకారులు, కూటమి నాయకులు అందరూ కలిసి ఈరోజు ఆమె కాంస్య విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. మన తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయని కూడా ఉన్నారు మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఎన్నో వేల కీర్తనలు వెంకటేశ్వర స్వామి మీద పాడి అందరి మన్ననలు పొందారు. అలాంటి మహాగాయని ఎంఎస్ సుబ్బలక్ష్మమ్మ గారు ఈరోజు మన మధ్య లేకపోయినా ఆమె కీర్తనలలో మనలో ఎప్పుడూ సజీవంగానే ఉంటారు. ఈరోజు ఆమె వర్ధంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళి అర్పిస్తుంది. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని పటిష్ట భద్రత మధ్య నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి చెల్లిగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు దేవతగా విరాజిల్లుతున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో శాశ్వత హుండీల ద్వారా సమర్పించిన కానుకలను దేవాదాయ ధర్మాదాయ శాఖ తిరుపతి డివిజన్ తనిఖీదారు వారి పర్యవేక్షణలో లెక్కించగా 83 రోజులకు నగదు 30,346 రూపాయలు మరియు విదేశీ మారక ద్రవ్యము ఫారిన్ కరెన్సీ UAE 620 దిరామ్స్, USA $3, కెనడా $5, ఆస్ట్రేలియా $20 వచ్చినవి. సదరు పరకామణిలో పాలక మండలి సభ్యులు, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ సిబ్బంది, సేవా కుటుంబం, ఈస్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొనడం జరిగిందని తెలిపారు.
తిరుచానూరు నూతన ఎస్ఐలుగా టీవీ సుధాకర్, సిద్ధారెడ్డి బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీలో భాగంగా గాజుల మండ్యం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సుధాకర్, అదేవిధంగా బాకారాపేట పోలీస్ స్టేషన్ ట్రైనీ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సిద్ధారెడ్డి గురువారం ఉదయం తిరుచానూరు సబ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇరువురు ఎస్ఐలు మాట్లాడుతూ, పవిత్ర పుణ్యక్షేత్రంలో పద్మావతి అమ్మవారి చెంత పనిచేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని, అదేవిధంగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సూచనలతో శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తామని తెలిపారు. అసాంఘిక శక్తుల పట్ల ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. యువత మత్తు బానిసలకు అలవాటు పడకుండా క్రికెట్ బెట్టింగ్, కోడి పందాలు, పేకాట శిబిరాలపైన ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నెరవేర్చాలని కోరుతూ ఈ నెల 12వ తేదీ తిరుపతి కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నట్లు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ వాణిశ్రీ యశోదానగర్లోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేశారు. మాకు గతం నుంచి 42 రోజులు సమ్మె కాలంలో ప్రభుత్వము మాకు వేతనాలు పెంచుతామనేసి కూటమి ప్రభుత్వము హామీ ఇచ్చింది. ఆ హామీని ఇంతవరకు నెరవేరలేదు. ఇప్పటి నుండి మాకు అప్పుడు సమ్మె కాలంలో వాళ్ళు మాట చెప్పి మడమ తిప్పినట్లుగా ఉంది. దానివల్లనే మేము రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది అంగన్వాడీ వర్కర్లు కలెక్టరేట్ను ధర్నాను పాల్గొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు వేతనాలు పెంచాలని, ఈ యాప్లని ఒక యాప్ చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అంగన్వాడీలను వెంటనే పిఆర్సీతో లింక్ చేయాలనేసి కోరుతున్నాం. గుజరాత్లో హైకోర్టు కూడా పిఆర్సీ అమలు చేయాలనేసి హామీ ఇచ్చి విడుదల చేసింది. కానీ అది వర్తించిన పరిస్థితి. 2022లో కూడా గ్రాడ్యుయేటీ అమలు చేసింది. ఆ గ్రాడ్యుయేటీని కూడా ఈ రోజుకి అంగన్వాడీలకు వర్తింపజేయని పరిస్థితి. రకరకాలు హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఏమి తీర్పులు ఇచ్చినా అంగన్వాడీలకు ఇప్పటికీ న్యాయం చేయని కారణంగానే ఈరోజు సమ్మెలు కావచ్చు, అదేవిధంగా ధర్నాలు కావచ్చు చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వం చేపట్టేటువంటి అన్ని కార్యక్రమాల్లో ప్రజల దగ్గర తీసుకెళ్లడంలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అందరూ కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. కానీ వీరి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కాబట్టి అందుకోసం ప్రభుత్వం దృష్టికి సమస్యలను పరిష్కరించమని చెప్పి కోరుతూ రేపు జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అంగన్వాడీ సమస్యలు కోరుతున్న డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించాలని, పరిష్కరించకపోతే ముందుకు సమస్యలను పరిష్కారం కోసం ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పి సిఐటి యూనియన్గా హెచ్చరిక చేస్తున్నాం. రక్తదానంపై ఉన్న అపోహలు వీడి రక్తదానం చేయడం ద్వారా ప్రాణదాతలు కావచ్చని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి తెలిపారు. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, తద్వారా అనేక ప్రయోజనాలు చేకూరుతాయని అన్నారు. వ్యాపార అభివృద్ధి కాకుండా సమాజ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తమ బ్యాంక్ సిబ్బంది అనేక సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేసేందుకు వచ్చిన ఉద్యోగస్తులను చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి అభినందించారు. సేవే పరమావధిగా భావించి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని సిబ్బంది తీరును అభినందించారు. రాబోయే రోజులలో మరెన్నో కార్యక్రమాలు చేస్తూ తమ బ్యాంకు ముందుకు వెళ్తుందని, అందుకు ఖాతాదారులు, బ్యాంకు సిబ్బంది సహకరించి మెరుగైన సమాజాభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆకాంక్షించారు. గత 8 నెలలుగా చాలా ఇటువంటి కార్యక్రమాలు చాలా చేశాము. ఎస్పెషల్గా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ గత 4 నెలల నుంచి కూడా, ఈవెన్ విజిలెన్స్ అవేర్నెస్ సందర్భంగా కూడా చాలా రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ మనం చేశాము. సో ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రక్తదానం అనేది ఒక సేవా దృక్పథంతో కూడుకున్నటువంటి విషయము. ఎక్కడైతే సేవ మరియు అంకితభావం ఉంటుందో అక్కడ మంచి సర్వీస్ కండిషన్స్ కూడా ఉంటాయి. సో మా స్టాఫ్లో కూడా మంచి సేవ అనే అంకితభావంతో కనుక ఉంటే సర్వీస్ కూడా మంచి చక్కగా ఉండే అవకాశం ఉంది. సో చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు. ప్రాంతీయ కార్యాలయం తిరుపతి ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రత్యేకంగా నేను అభినందిస్తాను. శుభమస్తు షాపింగ్ మాల్ వారు నిర్వహిస్తున్న క్రిస్మస్, కార్నివాల్, సంక్రాంతి ఫెస్టివల్ ఎలక్ట్రికల్ స్కూటర్ డ్రా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ చేతుల మీదుగా లక్కీ డ్రా నిర్వహించారు.
తిరుపతి పుర ప్రజల మన్ననలు పొందిన శుభమస్తు షాపింగ్ మాల్ కొత్త డిజైన్స్తో కొత్త వెరైటీ వస్త్రాలతో కౌంటర్లను అలంకరించి వస్త్రాభిమానుల ఆదర అభిమానాలు అనతి కాలంలోనే చూరకొన్నారని కొనియాడారు. ప్రత్యేక కౌంటర్లలో సామాన్య మధ్యతరగతి ప్రజల అందరి కోసం 1+1, 1+2 కౌంటర్లను ఏర్పాటు చేసి లాభాపేక్ష లేని విధంగా వస్త్రాలను అందిస్తున్నటువంటి మేనేజ్మెంట్ శ్రీ భయ్యా వాసు మరియు రవిని, అలాగే లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతను అభినందించారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్, వెంకటేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కస్టమర్లు నిన్న కొనుగోలు చేసినటువంటి 1000 రూపాయల కంటే ఎక్కువ కొనుగోలు చేసిన ప్రతి కస్టమర్కి ఈ రకంగా ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది. 39 రోజుల పాటు డిసెంబర్ 7 నుంచి జనవరి 18 వరకు జరిగేటువంటి కొనుగోలులో వ్యాపారంలో 39 కూపన్లు ఇవ్వడం జరుగుతుంది. 50,000 విలువ కలిగిన 39 ఎలక్ట్రికల్ స్కూటర్లు ఈ లక్కీ కూపన్ ద్వారా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. 6 లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి ఎలక్ట్రికల్ కార్లు 2 కార్లు కూడా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కొనుగోలుకి ఈ రకంగా బహుమతులు ఇస్తూ ప్రోత్సహించేటువంటి శుభమస్తు వారి యొక్క వినూత్నమైనటువంటి ఆలోచన అభినందనీయం. కేవలం ఈ కూపన్లు బహుమతులకే పరిమితం కాకుండా నాణ్యమైనటువంటి సరసమైనటువంటి అందరికీ అందుబాటులో ఉండేటువంటి అన్ని రకాల వస్త్రాలను కూడా శుభమస్తు వారు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. జీవకోణ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని తిరుపతి నగరపాలక సంస్థ కార్పొరేటర్ అన్న అనిత యాదవ్ మరియు టీడీపీ నాయకులతో కలిసి శాలువతో సత్కరించి వినతి పత్రాన్ని అందజేసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తుందని, అందులో భాగంగా తుడా నిధులతో జీవకోణలో రోడ్లు మరియు భూగర్భ డ్రైనేజీలు అభివృద్ధి చేయాలని కోరారు. కార్పొరేటర్ అన్న అనిత యాదవ్ విజ్ఞప్తి మేరకు తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షులు డాలర్స్ దివాకర్ రెడ్డి సానుకూలంగా స్పందించడం జరిగిందని ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వయాన సోదరి అయిన శ్రీ తాతయ్యకుంట గంగమ్మ ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2,50,00,000 నిధులను మంజూరు చేశారు. నిధులు మంజూరు చేసినందుకు గాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మంగళగిరి సచివాలయంలో శ్రీ తాతయ్యకుంట గంగమ్మ ఆలయ చైర్మన్ నైనార్ మహేష్ యాదవ్, శాప్ చైర్మన్ రవినాయుడుతో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో గంగమ్మ ఆలయ దర్శనానికి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును చైర్మన్ మహేష్ యాదవ్ ఆహ్వానించారు. అనంతరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ను కలిసి నిధుల మంజూరుకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,33,250 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,969 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,92,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 197 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. లో సుదీర్ఘ సూర్యగ్రహణం 6 నిమిషాల 23 సెకండ్లు కొనసాగే అవకాశం. భారత్కు హైడ్రోజన్ పవర్ ట్రైన్, ప్రయాణికులకు శుభవార్త. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ, క్యూలైన్ మేనేజ్మెంట్ పై ఫోకస్, ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడి. భద్రత నడుమ గంగమ్మ ఆలయ హుండీ లెక్కింపు, గణనీయంగా పెరిగిన ఆదాయం. తిరుమలలో సైకో హల్చల్, భయభ్రాంతులకు గురైన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.